నాగర్ కర్నూలులో జరిగిన 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన అగ్రకుల దౌర్జన్యం, పాలనా వైఫల్యం అని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. దళితుల, బలహీన వర్గాల ప్రాణాల పట్ల ఉన్న నిర్లక్ష్య ధోరణి అని తెలిపారు. నాగర్ కర్నూలులో జరిగిన ఘటనను ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు తీవ్రంగా విమర్శిస్తూ ఆదివారం నల్గొండలోని క్లాక్టౌర్ సెంటర్లో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ ఇది కేవలం ప్రమాదం కాదని, అగ్రకుల దౌర్జన్యం, పాలనా వైఫల్యమన్నారు. దళితుల, బలహీన వర్గాల ప్రాణాల పట్ల ఉన్న నిర్లక్ష్య ధోరణి అని తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనలో బాధ్యులైన అగ్రకులానికి చెందిన నేరస్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు దర్శనం నరసింహ, సుధాకర్ రెడ్డి, రాములు, పన్నాల గోపాల్ రెడ్డి, దాడి భాస్కర్ రెడ్డి, ఎడ్ల సైదులు, వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, ఇందూరు సాగర్, బీవిచారి, యాదగిరి, గండూరి వెంకటేశ్వర్లు, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. 19 తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లాలో 2 నెలల పసిపాపను అతి దారుణంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెత్తందారి భూస్వామ్య భావజాలము 2 నెలల చిన్నారిని హత్య చేయించడము సభ్య సమాజము తల వంచుకునే విధమైనటువంటి సంఘటన ఇది. మిత్రులారా, ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు హత్యా నేరం కింద కేసు నమోదు చేయలేదు. డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారము పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది. ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఇప్పటి వరకు నమోదు చేయలేదు. తక్షణమే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. న్యాయ విచారణకు ఆదేశించాలి. వెంటనే ముద్దాయిలను తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం పెద్ద ఎత్తున కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ జాతరలో మానవ విలువలు లేనటువంటి సంఘటన. ముఖ్యంగా ఈ మధ్యన జరుగుతున్నటువంటి అనేక జాతరలలో కూడా ఎక్కువ వ్యాపార ధోరణిలో నడుస్తున్నటువంటి సందర్భం. ఈ దళిత పిల్లలు దేవాలయానికి పోవడానికి వాళ్ళ దగ్గర 100 రూపాయల ఫీజు ఇస్తేనే పోనిస్తాం, లేకుంటే లేదని చెప్పి ఆపిన సంఘటన. తల్లి తమ్ముడిని పడేసి కొట్టడం జరిగింది. కొట్టొద్దని చెప్పి బదిలాడుతూ తన సంఖ్యలో ఉన్నటువంటి 2 ఏళ్ల అమ్మాయిని కాలకాడ పెట్టి క్షమించు, మేము వెళ్ళిపోతామని చెప్తే కూడా వినకుండా తన్ని దూరంగా ఇసిరేసినటువంటి సందర్భంలో పాప చనిపోయింది. ఆ పాపకు సరి అయినటువంటి పరిహారం ప్రభుత్వం తగిన చెల్లించాలని. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మిర గ్రామంలో మల్లన్న జాతరలో ఒక దళిత మహిళ దేవుని దర్శించాలని చెప్పేసి తన 2 నెలల పాపని తీసుకొని దైవ దర్శనానికి పోతే అగ్రవర్ణాలు, రెడ్డి సామాజిక వర్గం అడ్డంగా ఉండి ఫీజు ఇవ్వాలి, 100 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆపటం. ఆమె 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, నా దగ్గర లేవు అని చెప్పంటే అలా తమ్ముడిని రూమ్లో వేసి చితకబాదిర్రు, తల్లిని మెత్తగొట్టిర్రు. అయినా కూడా పటేలా నా బిడ్డ చిన్న పాప దేవుని దర్శించుకోవాలని చెప్పేసి ఆ బిడ్డని తన కాళ్ళ దగ్గర పెడితే తన్ని చంపడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది ఈ ప్రభుత్వాలు ఇంతవరకు కూడా ఈ పోలీసులు అక్కడనే ఉండి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప ఇంతవరకు చర్య తీసుకోవడం జరగలే. కాబట్టి ఈ ప్రభుత్వం ఇమీడియట్గా ఒక సపరేట్గా దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని చెప్పేసి తెలంగాణ ప్రజాప్రింటు. ఏ యుగంలో ఈ విధంగా ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా దళితుల మీద, అదేవిధంగా వెనుకబడిన వర్గాల మీద ఈ దాడులు జరగటం అనేది శోచనీయం. ఒక చిన్న పిల్లని కూడా చూడకుండా కాళ్ళతోని చంపి చేసిన ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఈ విధంగా జరగటం కూడా చాలా నేరమైన విషయం. అందుకోసమే ఇప్పటికైనా అలాంటి దోషులని కఠినంగా శిక్షించి ఇలాంటివి జరగకుండా మరి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.